గ్రౌండ్ చూస్తే ఇలా యంగ్ టైగర్ ఫ్యాన్స్తో నిండిపోతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ నుంచి ఎలాంటి మొత్తం కూడా ఫ్యాన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా చూసుకుంటున్నారు ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ కాకుండా వచ్చే ఫ్యాన్స్ అందరికీ పాస్లు ఇచ్చేసి మ్యాక్సిమం క్రౌడ్ కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ విదేశీ ఫ్యాన్స్ అందరూ వస్తారు కాబట్టి పాసులు మరి వాళ్ళు లిమిటెడ్ పాస్ ఎలా ఇచ్చారో మరి తెలియదు మాకు. కానీ మా డిపార్ట్మెంట్ నుంచి ట్రాఫిక్ నుంచి లాండ్రీ నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం ప్రేక్షకులు అందరూ వచ్చి విజిబిలిటీ ఉండే విధంగా అందరూ సాటిస్ఫై విధంగానే ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ వస్తాడు కాబట్టి ఏమో క్రేజ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బాగా క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ బాగా వస్తారు కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా బాగా వెళ్తే బాగుంటుంది అనేది మా డిపార్ట్మెంట్ నుంచి ఒపీనియన్. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడు పోలీసులు అంటే బయట ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటుంది కదా, దానికి ఏమైనా ట్రాఫిక్ చేంజెస్ ఏమైనా ఏర్ కూడా ఏర్పాటు చేశారా? అది మా సిపి సార్ వాళ్ళు చూసుకుంటారు సార్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటారు కాబట్టి అవన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్ అంతా ప్లానింగ్గా ఉంటుంది. కాబట్టి ఎటువంటి అంటే విఐపీస్కి కానీ ఫ్యాన్స్కి కానీ వచ్చే సెలబ్రిటీస్కి కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళు రూట్ మ్యాప్ ముందే తయారు చేస్తుంటారు. ఇక్కడ బందోబస్తు కూడా మొత్తం భారీ స్థాయిలో పెట్టారు. అండ్ గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు. అయితే ఈసారి కూడా పోల్చుకోండి అనేది సక్సెస్ మీట్ గ్రౌండ్. ఇక్కడ ఏ ఫంక్షన్ పెట్టినా కానీ సక్సెస్ అయింది, సినిమా సక్సెస్ అని కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుగా ఇక్కడ ఈవెంట్ అరేంజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ముందుగానే 3-4 days ముందే అక్కడ డీజీపీ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోద్ది. అవును, యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ నుంచి స్టార్ట్ అయింది ఇది. కాకపోతే వర్షం పడటం కొద్దిగా ఇదైనా కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం నిర్వాహకులకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సాటిస్ఫై విధంగా ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ మరొక పోలీస్ అని ఉన్నాడు. అన్న చెప్పండి, మీరు మొత్తం ఏర్పాట్లు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి మీ నుంచి కూడా మొత్తం, ఎందుకంటే ఫ్యాన్స్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట కూడా కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. సో ఈవెంట్కి మీ పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉందో ఏంటి? సార్ 2 days నుంచి మేము బందోబస్తు ఇక్కడనే ఉంటున్నాం సార్. మేము డే అండ్ నైట్ కంటిన్యూగా చూస్తున్నాము. మా పెట్రోలింగ్, మా సిఎస్ఆర్, మా జూబ్లీ సిఎస్ఆర్, మా ఏసీబీ సార్ అందరూ ఉన్నారు ఇక్కడే. 24 hours కంటిన్యూ ఇక్కడనే వాచ్ చేస్తున్నాము. ప్రతి బందోబస్తు బ్యారికేడింగ్స్ అన్నీ ఫాలోఅప్ చేస్తున్నాము. డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తున్నాం సార్. ఎలాంటి పబ్లిక్కి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం సార్. అంటే పాసులు ఉన్న వాళ్ళనే అలౌడ్ చేస్తుంటారు? అవును సార్, అన్నీ విఐపి, ఎంఐపి అండ్ పబ్లిక్, జనరల్ పబ్లిక్కి అన్ని వివింగ్ వర్క్గా ఇస్తున్నారు సార్. అంటే ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు సార్? ఈవినింగ్ వాళ్ళు చెప్పిన టైంకి స్టార్ట్ అవుతుంది సార్. సో సాయంత్రం ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్, మిగతా బాలీవుడ్ డైరెక్టర్ అందరు కూడా రాబోతున్నారు. టాలీవుడ్ నుంచి కూడా చాలామంది కూడా రాబోతున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఉంటుంది సార్? బందోబస్తుకి అయితే చాలా ఉన్నారు సార్. లాస్ట్ టైం కూడా చాలా మంచి చేసాము. ఈసారి కూడా చాలా బాగుంటుంది సార్. మా సిఎస్ఆర్, మా డీసీపీ సార్ అందరూ చాలా పకడ్బందీగా చేస్తున్నారు సార్. ఏంటంటే యాక్చువల్లీ పెద్ద స్టార్స్ ఈ సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళని చూడాలని వస్తుంటారు. పాసులు లేకపోయినా కూడా వచ్చేసి రోడ్డు పైన కూడా బాగుంటారు కదా. సో వాళ్ళకి అలాంటి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కదా సార్. 3 ఎంట్రీస్ ఉంటాయి సార్. ఆ 3 ఎంట్రీల నుంచి ఉన్నాయి సార్. విఐపి ఎంట్రన్స్ అప్లై ఉంటుంది సార్. తర్వాత జనరల్ పబ్లిక్కి 3 ఎంట్రీలు ఉన్నాయి సార్. ఎవరు పాసెస్ ప్రకారం వాళ్ళు వస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో మనం సంధ్య థియేటర్ కానీ కొన్ని సంఘటనలు చూసాం. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే దేవరాది నోటల్లో మొత్తం కూడా ఆ ఫ్యాన్స్తో మొత్తం కూడా ఎంత పకడ్బందీ చేసినా కూడా ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి జరిగే అవకాశం లేదు కదా? లేదు సార్, ప్రతి ఒక్కటి బ్యారికేడింగ్ చేసాము. ఎలాంటి ఇబ్బంది కాకుండా మా పోలీస్ బందోబస్తు చాలా పకడ్బందీగా చేశాను సార్. ఎలాంటి ఇబ్బంది కాకుండా పబ్లిక్ని పీస్ఫుల్గా పంపిస్తున్నాం. మీ పేరెంట్స్ సార్? సార్ ప్రవీణ్ కుమార్ సార్, జూబ్లీ హిల్స్ పిఎస్. ఓకే, మనం చూస్తున్నాము. ఎందుకంటే పోలీసులు కూడా 2 రోజుల నుంచి కూడా ఈ గ్రౌండ్లో ఉండేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎందుకంటే